BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. విక్రమ్ పూల గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, నిన్న పోలిట్ బ్యూరో సమావేశంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఒక అంశాన్ని తీసుకున్నారు. జన్మభూమి మళ్ళీ మొదలు పెట్టాలనేటువంటి అంశాన్ని. ఇప్పుడు 96లో తీసుకున్నటువంటి జన్మభూమి ఎలాంటి ఫలితాలను ఇచ్చింది, జన్మభూమి ఎంత మంచి కార్యక్రమం అనేది అప్పట్లో చర్చ జరిగింది. దాని గురించి దేశంలో కూడా చర్చ జరిగింది. అది జనాల్లోకి వెళ్ళగలిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ కార్యక్రమం తీసుకోవడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? తర్వాత జనాలకు అంత టైం ఉందా? అప్పుడంటే టైం ఉంది, ఫోన్లు లేవు, ఇంటర్నెట్ ఇంత విస్తృతంగా రాలేదు జనాల్లోకి. జనాలకు అంత టైం ఉందా? చంద్రబాబు ఇస్తున్న పిలుపుకి మళ్ళీ జనాలు కదిలి వచ్చే అవకాశం ఉంటుందా ఈ జన్మభూమి కార్యక్రమానికి? చాలా మంచి క్వశ్చన్స్ వేశారు మీరు. ఎందుకంటే జన్మభూమి కార్యక్రమం ఒక హిస్టరీని క్రియేట్ చేసింది, ఒక చరిత్రను సృష్టించింది, ఒక ఉద్యమ స్థాయిలో ఉవ్వెత్తున ఎగిసినటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరు తెచ్చింది, రాష్ట్రానికి ఎంతో మేలు చేసింది. యాక్చువల్గా అప్పటికే వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి అమలవుతుంది, కానీ పేరు ఇది కాదు అని ఈరోజు పత్రికలు రాసుకొచ్చారు. కాదండి, వేరే రాష్ట్రాలు కాదు, వేరే దేశాల్లోనా? ఓకే, వేరే దేశాల్లో. అక్కడ ఏంటంటే కొరియాలో ఇటువంటి కార్యక్రమం అంటే ఇదేం లేదు, పీపుల్స్ పార్టిసిపేషన్ అండి. జన్మభూమి ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ప్రజల భాగస్వామ్యంతో నడిచేటువంటి ఒక కార్యక్రమం. అంటే జన్మభూమి ఏ విధంగా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు 95 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకు పరిపాలన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే శ్రమదానం అనేది తీసుకున్నారు. శ్రమదానం చేయటం, ప్రజలు తమ పరిసరాలని పరిశుభ్రం చేయటం, శ్రమదానం చేయటం, ఇట్లాంటి కార్యక్రమాన్ని శ్రమదానం అని దాన్ని ఒక పర్టికులర్గా ప్రోగ్రాం పెట్టారు. దాని కల్మినేషన్ జన్మభూమిగా రూపొందించారు. అంటే ప్రజల వద్దకు పరిపాలన ప్లస్ శ్రమదానం, అంటే ప్రజల పార్టిసిపేషను, అదేవిధంగా వాళ్ళ యొక్క శ్రమ, ఈ రెండూ కలిసి జన్మభూమి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారన్నమాట. జన్మభూమి అంటే ఏంటంటే మానవ వనరులు, ప్రభుత్వ వనరులు, అదేవిధంగా సాంకేతిక నైపుణ్యం, అట్లాగా ఈ మూడు కలిస్తే అది జన్మభూమి కార్యక్రమం కింద తీసుకున్నారు. అంటే జన్మభూమిలో ఏంటంటే ముందుగా ప్రజల భాగస్వామ్యంతో ఏళ్ల తరబడి జరగనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, అదేవిధంగా ప్రజల విరాళాలు, వాళ్ళు పార్టిసిపేట్ అవ్వటమే కాకుండా వాళ్ళు స్వచ్ఛందంగా కొంత విరాళం ఇవ్వటం, అంటే తమ జన్మభూమి అంటే పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని, ఆ కాన్సెప్ట్ అనమాట అది. ఉదాహరణకి జన్మభూమి రెండవ అంటే విడతల వారీగా జరిగింది. మొదట్లో ఏంటంటే ప్రతి నెల జరిగేది, తర్వాత 3 నెలలకు అట్లా చేశారు, తర్వాత 6 నెలలకి చేశారు ఒక ఫ్యాగ్ ఎండ్ వచ్చేటప్పటికి. రెండో జన్మభూమిలో అక్కినే నాగేశ్వరరావు గారు పార్టిసిపేట్ చేశారు. కృష్ణా జిల్లాలో వెంకటరాఘవాపురం ఆయన స్వగ్రామం. ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ కొంత అంటే స్థానికులతో కలిసి అక్కడ కూడా ఏంటంటే పార్టీలకి వాటికి అతీతంగా ప్రజలందరినీ సమీకరించి వాళ్ళ పార్టిసిపేషన్తో వాళ్ళు కూడా శ్రమదానంలో పాల్గొనటం, అదేవిధంగా కొంత విరాళాలు ఇవ్వటం. దత్తత తీసుకున్నట్ట? దత్తతని కాదు, దత్తత తీసుకున్నారు, కొంతమంది తీసుకున్నారు, కొంత విరాళం కూడా ఇవ్వటం. అక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కను, లేదా వాటర్ ప్లాంట్ కను, ఒక రోడ్డు వేయటానికో, లేదా ఒక లైబ్రరీ, ఒక పార్కు నిర్మాణం, ఇట్లాగా పబ్లిక్ ఆస్తులు చేయటం కోసం, ఆ ఊరు బాగు కోసం అందరూ కలిసి రావాలి, కలిసి పార్టిసిపేట్ చేయాలి. అంటే ప్రజల చొరవ, ప్రజలని ఏంటంటే ప్రజలు ప్రేక్షకులు కాదు, అభివృద్ధిలో ఇక్కడ ఏంటి ప్రజలు వేరు ప్రభుత్వం వేరు అనేటువంటి ఒక భావన అనేక సంవత్సరాలుగా మన దేశంలో వచ్చేసింది. ప్రభుత్వం చూసుకుంటుందిలే అనుకుంటారు కదా ప్రజలు. ప్రభుత్వం అంటే ఎవరూ కాదు, ప్రజలే, ప్రజల భాగస్వాములు, ప్రజల భాగస్వామ్యంతో చేయాలి. అంటే ఇది కంప్లీట్గా ఒక ప్రైవేట్ వ్యవహారం ఏమో అని కూడా కొన్ని అనుమానాలు. ప్రైవేట్ కాదు, పబ్లిక్ కదా. అదే పబ్లిక్కే, గవర్నమెంట్కి సంబంధం లేకుండా అది నియమించేసిన తర్వాత దత్తత తీసుకోవటం ఇలాంటివంటే ఇంకెవరో ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, దత్తత తీసుకుంటారు, వాళ్ళు చేసుకుంటూ పోతారా
అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వంతో కలిసే చేస్తారండి. ఓకే ఓకే. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది, దానికి కావాల్సినటువంటి నిధులు సమకూరుస్తారు, పనులు చేస్తారు. అట్లాగా ప్రజల భాగస్వామ్యం ఉంటుంది, ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం. ఇంకోటి ఏంటంటే ఈ జన్మభూమిలో గ్రామ సభలు జరుగుతాయి. అంటే ముందు ఏంటంటే కింద స్థాయి నుంచి పైకి, అంటే గ్రామాలు లేదంటే వార్డులు, పట్టణాలు అయితే నగరాలు అయితే వార్డులు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే ప్రజల గ్రామ సభ జరుగుతుంది. ఆ గ్రామ సభలో ఏంటంటే ప్రాధాన్యత కార్యక్రమాలు ఏంటనేది ప్రజలే చర్చిస్తారు. అంటే ముందు ఏది ట్యాకప్ చేయాలి, అక్కడ రోడ్డు వేయాలా, లేకపోతే వాటర్ ట్యాంకా, ఇంకేదన్నా, లేకపోతే ఏదైనా స్కూలు కాంపౌండ్ వాళ్ళు కట్టాలా, ఏది అనేటువంటిది ఆ గ్రామ సభలో నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ విధంగా ప్రతిసారి గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభ జరిగినప్పుడు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందిస్తారు, వాళ్ళే రూపొందించుకుంటారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళే రూపొందిస్తారు. ప్రభుత్వం ఏంటంటే ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం యంత్రాంగమే కాకుండా ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని, ఉదాహరణకి మీకు చాలా డ్రైన్స్ పుడిగిపోయి ఉంటాయి, దాంట్లో మీకు గుర్రపు డెక్కాక అని ఉంటుంది. అప్పట్లో ఈ శ్రమదానంలో పెద్ద ఎత్తున గుర్రపు డెక్కాక అంతా అది తీసేశారు. తీసేసిన తర్వాత డ్రైన్స్ అన్నీ ఫ్రీగా, ఆ ఫ్లో ఫ్రీగా ఉండి వర్షపు నీళ్లు ఎక్కడ కూడా ఇది అవ్వకుండా, అది ముంపు అవ్వకుండా, మీకు పొలాలు ముంపుకు గురవుతాయి వర్షాకాలం వాటిల్లో ఈ గుర్రపు డెక్కాకు వల్ల వాటి వల్ల, అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కావచ్చు, బాగా డబ్బులున్నోళ్ళు కావచ్చు, ఆ ఊర్లోనే దత్తత తీసుకోవటం, అక్కడ వాళ్ళు ఆ పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనుకోవటం, ఆ స్థాయిలో జరిగింది అనమాట. అది జన్మభూమి. జన్మభూమి యొక్క విశిష్టత ఏంటంటే, ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇక్కడ మీరు చెప్పిన ఈ గుర్రపు డెక్క తొలగింపు ఇలాంటి కార్యక్రమాలు ఆ డొంకల్లో కాలువల్లో చేసేది, ఇప్పుడు ఉపాధి హామీ ద్వారా ఇలాంటి పనులే జరుగుతూ ఉన్నాయి కదా? అవును, జరుగుతుంది. అంటే ఉపాధి హామీ తర్వాత వచ్చిందండి. ఉపాధి హామీ ఎప్పుడు వచ్చింది మీకు? 2007లో వచ్చింది. ఏది యూపీఏ వచ్చిన తర్వాత ఉపాధి హామీ కంటే ముందు అదేమో ఉపాధి హామీ కూలీలు చేసే పనులు అవన్నీ, వాటికి డబ్బులు పే చేయాలి, వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. ఇక్కడ స్వచ్ఛందంగా చేస్తారు, ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలు మీకు చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అంటే నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, జన్మభూమి చాలా అద్భుతంగా సక్సెస్ అయింది, ఆంధ్రప్రదేశ్ పెద్ద రోల్ మోడల్ అయింది. మిగతా రాష్ట్రాలు చాలా దేశాలు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించాయి. అదేవిధంగా ఏంటంటే మీకు ప్రభుత్వం మీద కొంత భారం తగ్గుతుంది, ఆర్థికపరమైనటువంటి భారం తగ్గుతుంది. అదేవిధంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయడం, పార్టిసిపేట్ చేయడం. ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే, మీరు ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు కానీ, లేదంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ జన్మభూమి మీద ఉండేటువంటి ఆ మక్కువ, మీకు ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్ళారు. ఇక్కడ ఎందుకు, ఇక్కడ మనకి రావాలి, ఒక మంచి ప్రభుత్వం రావాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలి అని వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆ మాతృ భక్తి అది వచ్చింది. అది ప్రతి ఒక్కళ్ళలో వచ్చింది. అది ఎప్పుడైతే మనకు ఆంధ్రప్రదేశ్కి అసలు క్యాపిటల్ లేదు అని అన్నప్పుడు చాలామంది ఫీల్ అయ్యారు కదా. చాలామంది ఫీల్ అయ్యి మన రాష్ట్రానికి క్యాపిటల్ లేకపోవటం ఏంటి అని అనుకున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి పనిచేసి వెళ్ళారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఎన్ఆర్ఐలు. మన ఆయన అదే విషయం చెప్పారు, లక్షలు ఖర్చు చేసి ఒక ఓటు వేయటానికి వచ్చి వెళ్ళారు. అటువంటి వాళ్ళు గతంలో పోలిస్తే, గతంలో ఎన్ఆర్ఐలు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే ఒక జనరేషన్ 20 ఏళ్ళు అయింది. మీకు 2004తో ఆగిపోయింది అది, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు 24లో ఉన్నాం. 20 సంవత్సరాలలో మీకు ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, కేవలం ఒక అమెరికాలోనే కాదు, అనేక చోట్ల ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆర్థికంగా స్థితి అంటే బాగున్నారు, గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు వచ్చే రాష్ట్రానికి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఒక తపన కూడా కనపడుతుంది వాళ్ళలో. సో దీనిని ఛానలైజ్ చేసుకోగలగాలి. దీనిని ఏ విధంగా ఛానలైజ్ చేయగలగాలంటే, జన్మభూమి లాంటి కార్యక్రమం అయితే చక్కగా ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ ఏదో చేయాలనుకుంటారు, ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అదే మీ ఊళ్ళో ఒక
ప్రోగ్రామ్ ఏదన్నా తీసుకుంటే మీరు వస్తారు, మీ ఊరికి వస్తారు, మీరు మీ పుట్టిన ఊరు, మీ బడో లేకపోతే దాన్ని ఏమంటారు హాస్పిటలో ఏదన్నా ఒక దాన్ని డెవలప్ చేయడానికి మీరు ముందుకు వస్తారు. సో చాలా బాగా మంచి ఆలోచన ఇది. అప్పట్లో కూడా మీకేంటి ఆ జన్మభూమి అనేటువంటిది మీకు రైతుల జన్మభూమి జరిగింది, మహిళా జన్మభూమి జరిగింది. తర్వాత ఆ జన్మభూమి కార్యక్రమంలోనే మీకు ఉచిత హెల్త్ క్యాంపులు, పశు వెటర్నరీ క్యాంప్స్ జరిగినాయి. అదేవిధంగా అక్షరాస్యత కార్యక్రమాలు, అట్లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టచ్చు అనమాట. కేవలం ఏంటంటే ఈ నిర్మాణ పనులే కాదు, అంటే రోడ్ వేయటం, ఏదో ఒక కాంపౌండ్ వాల్ నిర్మించడం, ఇట్లాంటివే కాదు, అనేక కార్యక్రమాలు. ఇప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు, మళ్ళీ స్కూల్లో తిరిగి చేర్పించడం, అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయటం. చాలామంది ఎన్ఆర్ఎస్ వచ్చి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పల్లెటూర్లలో మీకు చాలామందికి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళ కళ్ళ జోడ్స్ కావచ్చు, ఉచిత మందులు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే దాన్ని ఛానలైజ్ చేసుకునేటువంటి కోసం ఇది చేశారేమని అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ అనమాట, ఏదో ఒకటి చేయాలి రాష్ట్రానికి. ఎందుకంటే ఏపీ నుంచి ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు మెరుగైనటువంటి పరిస్థితుల్లో అనేక దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే దే వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ వాళ్ళ మాతృభూమికి మదర్ల్యాండ్కి. మీరు నమ్మరు, అది 96లో పెట్టిన తర్వాత సుద్దాల అశోక్ తేజ పాట రాశాడు. అది తరులుదాము రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి. అది వింటే, ఆ మ్యూజిక్తో అది వింటే గూస్ బంప్స్ వస్తాయి. ఒక ఉత్తేజం అన్నమాట ప్రతి వాళ్ళకి కూడా. అట్లాగే తరలి వచ్చారు నిజంగానే, అద్భుతంగా అది ఇదైంది. ఆ విచిత్రం ఏంటంటే ఆ జన్మభూమి సాంగ్ రూపకల్పనలో అప్పుడు కె చంద్రశేఖరరావు గారు కూడా పార్టిసిపేట్ చేశారు. కేసీఆర్ అప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఉంటాడే కాదు, సాహిత్యం అంటే ఆయన కూడా ఏ పదాలు పడాలి. ఎందుకంటే ఇప్పుడు రచయితలు వస్తారు, ప్రభుత్వం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఏ ఐఎండ్పిఆర్ కమిషన్ కూర్చోబెడితే ఆయన ఏం చెప్తాడు? అవును కదా. అందుకని పార్టీ పరంగా కేసీఆర్ ఉండేవారు. ఆయనైతే ఇది సక్సెస్ అయిన తర్వాత సుద్దాల అశోక్ తేజకి సన్మానం చేసి చాలా ఆయన ఈ వాజ్ రివార్డెడ్ ఆల్సో. సాహితీ ప్రేమికుడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తరఫున ఆయనకి సన్మానం చేసి, ఆయన చాలా జన్మభూమి సక్సెస్లో ఆయన రోల్ కూడా చాలా ఎక్కువ. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 95 ముఖ్యమంత్రిని చూస్తారు. 95 లాగా మళ్ళీ నేను మారాలని కోరుకోవద్దు అని అధికారులను హెచ్చరిస్తూ ఉంటాడు కదా ఈ మధ్య కాలంలో. సో 95 తర్వాత వచ్చిన కార్యక్రమమే జన్మభూమి కార్యక్రమం. 96లో వచ్చిన కార్యక్రమం. సో ఇది కూడా చంద్రబాబు 95 ముఖ్యమంత్రుల కీలక భూమికి పోషిస్తుందా? చాలా. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యంగానే తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల వద్దకు పరిపాలన, శ్రమదానం చాలా పెద్ద ఎత్తున జరిగింది. శ్రమదానం, ప్రజల వద్దకు పరిపాలన, శ్రమదానం నుంచి వచ్చిందే జన్మభూమి. ఆ జన్మభూమి ఏంటంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేశారు. అంటే శ్రమదానం ఇది అక్కడక్కడ చేశారు, కానీ ఈ జన్మభూమి అనేది ఒక పర్టికులర్గా నిర్దిష్టంగా పలానా తేదీకి పలానా చోట పలానా టైంలో ఆ ప్లెడ్జ్ తీసుకునేవాళ్ళు. ముఖ్యమంత్రి గారి సందేశం వినిపించిన తర్వాత పనులు మొదలు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు 95 ముఖ్యమంత్రిగా ఆయన మళ్ళీ బాధ్యతలు తీసుకోవడంలో ఒక స్టెప్ జన్మభూమి ద్వారా పడుతున్నట్టే అనుకోవాలా? అంటే ఆ కార్యక్రమం మళ్ళీ ఇక్కడ పునరుద్ధరిస్తున్నారు కాబట్టి. అంటే మీకు మంచి పథకాలు కొత్త ఇప్పుడు నాకు తెలిసి మోడీ గారు ఇప్పుడు చేస్తున్నటువంటి బేటీ పడావో ఇవన్నీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. బేటీ బచావో, బేటీ పడావో, స్వచ్ఛ భారత్, ఇవన్నీ అప్పుడు జన్మభూమిలో పార్ట్ అండి. ఇది అప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అని ఉండేది, అది జన్మభూమిలో ఒక పార్ట్. అది ఇప్పుడు స్వచ్ఛ భారత్ అది ఎప్పుడు మీకు దాదాపుగా 25 ఏళ్ల క్రితం క్లీన్ అండ్ గ్రీన్ కింద ఎన్ని లక్షల మొక్కలు నాటారు.
అప్పుడు యాక్చువల్లీ ఏపీకి అవార్డులు కూడా వచ్చినాయి గ్రీనరీ పెంచడంలో. మన ఏపీ ఫస్ట్ ఉందన్నమాట. అట్లా మొక్కలు నాటే కార్యక్రమం. ఇంకోటి ఏంటంటే ఇందులో బెస్ట్ కాలేజీ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. నేను అప్పుడు ఏదో స్కూల్లో ఉంటుండగా మా సీనియర్స్ వచ్చి చేస్తుండేవాళ్ళు మొక్కలు పెంచడం. అంటే వాళ్ళలో ఈ శ్రమదానం అనేటువంటిది చిన్నతనం నుంచే ఇంబైబ్ చేయటం అనమాట, అలవాటు చేయడం. చెత్త అంతా తీసి పక్కన చెత్త అంతా తీసి పారేయటం. ఇక్కడైతే మీకు సిటీస్లో అయితే ఫుట్పాత్కి కలర్స్ వేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. ఓకే ఓకే ఓకే. ఉంటాయి కదా బ్లాక్ వైట్, అవన్నీ పిల్లలు వేయటం ఇట్లాంటిది అనమాట. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అట్లా. ఆ తర్వాత చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నట్టున్నాయి. అంటే ఏ నగరాలకు ఆ నగరాలు, ఉదాహరణకి క్లీన్ ఒంగోలు అని, క్లీన్ విశాఖ అని చాలా చేశారు. ఇలాంటివి చాలా చేశారు. తర్వాత ఏంటంటే ఆ స్పిరిట్ అనేది కంటిన్యూ అవ్వాలి. తర్వాత ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ స్తబ్దత వచ్చింది దీంట్లో కూడా. అంటే రొటీన్ అయిపోయి ఆఫీసర్లు కూడా ఈ వీటిని ఇచ్చేసి సరిగ్గా చేయక ఇట్లాంటిది, అంటే సరైనటువంటి అజమాయిషీ లేక తర్వాత ఒక రొటీన్ అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సబ్సిక్వెంట్గా ఎలక్షన్స్ రావటం, ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి పాలవటం, తర్వాత అది ఆగిపోయింది 2004 తర్వాత దాన్ని వేరే రకంగా ఆయన ఏంటి రచ్చబండ అనేది పెట్టాలని చూశాడు రాజశేఖర్ గారు. కానీ అది పెద్దగా అవ్వలేదు అది. కానీ బట్ జన్మభూమి అనేది చాలా మంచి కాన్సెప్ట్. ప్రతి వాళ్ళల్లో కూడా ఏంటంటే ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. అదేలేండి. ఇక్కడ మనం ఇంకొకటి మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే 2014 తర్వాత జన్మభూమి కమిటీలు అవతరించాయి. 2014లో కూడా చంద్రబాబు ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్టే అనుకోవాలి జన్మభూమి కమిటీలు అని అంటే. కానీ ఈ కమిటీల వల్లనే చంద్రబాబు ఓడిపోవడంలో ఈ కమిటీలు కూడా ఒక పాత్ర పోషించేనాయని అప్పుడు చర్చ జరిగింది. చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ వచ్చారు. మరి ఆ కమిటీలు ఏంటి, ఎందుకు అది ఏమంటాం మస్తిష్కంలో నుంచి వచ్చి ఆ మానసపుత్రిక అయిన కార్యక్రమమే ఆయన ఓటమికి ఎందుకు దారితీసింది? అది అంటే జన్మభూమి కార్యక్రమం వేరండి, జన్మభూమి కమిటీలు వేరు. మీరు చెప్పిన 2014 తర్వాత ఇచ్చిన జన్మభూమి కమిటీలు వేరు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం ఉంది. గ్రామ సభల్లో గ్రామస్తులు అందరూ కూర్చొని ఏ పనులు చేయాలి, ఎవరు చేయాలి అనే దాని మీదనే తీసుకునేటువంటి రెజల్యూషన్స్ మీద, ఆ ప్రాధాన్యత అంశాల మీదనే జరిగాయి. అందులో సర్పంచి గ్రామ సభకి అధ్యక్షత వహిస్తాడు, ఎవరైతే ఊరి సర్పంచ్ అయితే ఎవరైతే ఉన్నారో. అక్కడ ఏంటంటే పంచాయతీ నిధులు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు, మానవ వనరులు, అదేవిధంగా ఎవరైనా ఆ ఊరికి చెందినటువంటి ఎవరన్నా ఎన్ఆర్ఐలు కావచ్చు, మిగతా పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి నిధులు, వీటన్నిటితో అక్కడ వర్క్స్ జరిగాయి. ఇప్పుడు మీ చెప్పే జన్మభూమి కమిటీలు ఏంటంటే జన్మభూమి కమిటీల్లో పార్టీ కమిటీలాగా పనిచేసినాయి అనేది ఆరోపణ. అంటే ఎవరైతే సూచించారో వీళ్ళు సూచించిన వాళ్ళకే లబ్ధి ఇవ్వాలి అనేటువంటిది అక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది ఈ జన్మభూమి కమిటీలకి అక్కడ పేర్లలుగా వచ్చినాయి అనేటువంటిది ఉన్నది. అంటే జన్మభూమి కార్యక్రమం వేరు, జన్మభూమి కమిటీలు వేరు. ఇక్కడ కమిటీలు ఏంటంటే ప్యూర్లీ గ్రామ సభల ద్వారానే ఎంపిక అవ్వాలండి. సపోజ్ అక్కడ ఉండేటువంటి సర్పంచ్ వేరే పార్టీ వాళ్ళైనా సరే అక్కడ గ్రామ సభలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి అక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే జన్మభూమి కాన్సెప్ట్ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఆ ఊళ్ళో అందరూ ఉంటారు, అనేక పార్టీల వాళ్ళు ఉంటారు. కానీ దానికోసం అందరూ వచ్చి ఒక చోట కూర్చొని వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటారు, రిజల్యూషన్ పాస్ చేస్తారు, వాళ్ళే ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఏ పనులు చేయాలి, దాంట్లో మామూలు ఇది కాంపోనెంట్, ఇది ఎంత కాంపోనెంట్ అంతా, వీళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళ మానవ శక్తి ఏంటి, వీళ్ళు పనిచేయటం ఏంటి, ఇట్లాంటివన్నీ వాళ్ళే రూపొందించుకుంటారు. అదేవిధంగా నేను చెప్పినట్టుగా హెల్త్ క్యాంపులు కావచ్చు, పశు వైద్య క్యాంపులు కావచ్చు, అదేవిధంగా అంటే దాన్ని ఏమంటారు టీచర్లు ఇది కావచ్చు, అంటే వాలంటీర్ టీచర్లు కావచ్చు. తర్వాత డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని చేయటం, వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయించడం. అదేవిధంగా కొన్ని సామాజిక రుగ్మతలు ఉంటే వాటిని ఏ విధంగా చేయాలి, ఆ ఊళ్ళలో ఉంటాయి కదా కొన్ని సామాజిక రుగ్మతలను ఏ విధంగా తొలగించాలని. సో ఇది కూడా చంద్రబాబు గారు చేపట్టబోతున్నా, లేకపోతే ఆయన పదే పదే చెప్తూ వస్తున్న P4లో ఈ కార్యక్రమం భాగమయ్యే అవకాశం ఉందనుకోవచ్చా?
కొంతమంది దత్తత తీసుకోవాలని అంటున్నాడు. P4 అంటే అది వేరే మోడల్ అండి. అది వేరే అంటే P4 అనేది ఏంటంటే ఇప్పుడు P3 అనేది కదా ఇంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎప్పుడు వచ్చిందంటే మీకు సంస్కరణలు మొదలైన తర్వాత అంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉండగా 91 తర్వాత వచ్చినటువంటి సంస్కరణలో P3 అనేటువంటిది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఏంటి అప్పటి వరకు కూడా ఇప్పుడు సపోజ్ రోడ్లు వేయాలనుకోండి ప్రభుత్వం అంతా నిధులు లేకపోతే ఆ రోడ్డు ఎప్పటికీ అట్లానే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మీకు టోళ్ళు ఇవి వచ్చేసినాయి కదా, టోల్ గేట్స్ హైవేస్ ఎవరు వేస్తున్నారు? ప్రైవేట్ కంపెనీలు వేసేస్తున్నారు. అది దీనికి ఇన్ని సంవత్సరాలని గవర్నమెంట్ పాడేస్తుంది. అది పబ్లిక్ ప్రైవేట్. అయితే అందులో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసేటట్టు పీపుల్ని కూడా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తే సపోజ్ నేను అనుకోవడం ఏంటంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పుడు మనం షేర్లు కొంటాం కదా, సో పబ్లిక్ కొన్ని షేర్లు కొంటుంది. షేర్లు కొన్నప్పుడు పబ్లిక్ కూడా మనం ఒక కంపెనీలో మనం భాగస్వాములు అవుతాం. ఆ కంపెనీకి వచ్చేటువంటి లాభాల్లో వీళ్ళకి కూడా లాభం వస్తుంది. అంటే ప్రజల పెట్టుబడులు కూడా అందులోకి వెళ్తాయి. అంటే కంపెనీలు పెట్టుబడే కాకుండా P4లో పబ్లిక్ ప్రైవేటు అదేవిధంగా పీపుల్ పార్ట్నర్షిప్. అంటే పబ్లిక్ పెట్టుబడులు కూడా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ వస్తాయి. అంటే నేను అనుకోవటం ఏంటంటేనండి గతంలో కంటే కూడా మనకి పారిశ్రామికవేత్తల సంఖ్య పెరిగింది. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 9 సంవత్సరాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నప్పుడు ఐటీ బాగా వృద్ధి చెంది ఐటీ వల్ల ఇవాళ చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేసుకొని మెరుగైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మొన్న మనం చూసాం ఆయన అరెస్ట్ అయితే ఎంతమంది ఇక్కడ బయటకు వచ్చి డెమాన్స్ట్రేషన్స్ చేశారు, అనేక దేశాల్లో డెమాన్స్ట్రేషన్స్ చేశారు. సో నేను అనుకుంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా దే వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ ది స్టేట్ అండర్ హిజ్ లీడర్షిప్. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వల్ల మనం ఈ స్థితికి చేరుకున్నాం అనేటువంటి ఒక గ్రాటిట్యూడ్ ఏదైతే ఉన్నదో, ఆ సభకు కూడా ఏదో గ్రాటిట్యూడ్ అనేది పెట్టినట్టున్నారు కదా గచ్చిబౌలిలో. ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి ఈ జన్మభూమి అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. సో అట్లా చంద్రబాబు నాయుడు గారు మళ్ళొకసారి 95 ముఖ్యమంత్రి అయినట్టే అనుకోవాలి. ఇంకా అధికారులు కూడా జనాల వద్దకు పోవాలా, అధికారులు సమీక్షలు చేయాలి, కలెక్టర్ కూడా వెళ్ళాలి వీలైతే అని చెప్తా ఉన్నారు. అదేనండి ప్రజల వద్దకు పరిపాలన అంటే అంతే కదా. ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ప్రజల చుట్టూ అధికారులు తిరగాలి. మన వ్యవస్థ ఎలా ఉందంటే అధికారుల చుట్టూ ప్రజలు తిరుగుతారు. అసలు అది కాదు. అది మన డెమోక్రసీ మీన్స్ ఏంటంటే అక్కడే వచ్చింది అనుకుంటా ఈ పదం, అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన. అది ఇప్పుడు డెమోక్రసీ మీన్స్ ఏంటంటే ప్రజల చుట్టూ అధికారులు తిరగాలి తప్ప అధికారుల చుట్టూ ప్రజలు తిరగకూడదు. కానీ దురదృష్టం మన దేశంలో అధికారుల చుట్టూ అధికార వ్యవస్థ చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉంటారు. అందుకే ఇన్ని అర్జీలు పట్టుకొని ఎన్ని వేల అర్జీలు వస్తున్నాయండి. అదే కనుక అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్తే అవి ఉండవు కదా. అదే పార్టీ ఆఫీస్లో అలాంటిది ఒకటి పెడితే గ్రీవెన్స్ పెట్టి ఎన్ని వస్తున్నాయి. అందువల్ల మీరు ఆఫీసులో కూర్చొని ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చోవడం కాదు అధికారులు చేయాల్సిందే. అధికారులు దే హ్యావ్ టు గో టు ద పబ్లిక్. ఇవాళ మనం చూస్తున్నాం సీజన్ మారిన తర్వాత రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాళ్ళు వెళ్ళాలి, పబ్లిక్ వెళ్ళాలి. సర్వే పల్స్ సర్వే ఏదో చేస్తున్నారు కదా, సర్వే చేయబట్టాలి. జ్వర సర్వే అని ఒకటి చెప్తున్నారు. దే హ్యావ్ టు నాక్ ఎవ్రీ డోర్ చేస్తేనే అప్పుడు ఉంటుంది తప్ప ప్రజలు వేరు ప్రభుత్వం వేరు అనే దాని ఉంటే ఇక అది ఎవరు చేయలేరండి, ఎవరు డెవలప్మెంట్ చేయలేరు. రైట్, మంచి ఇనిషియేషన్ అంటారు. అయితే ఇదేమో డెఫినెట్గా మంచి ఇనిషియేషన్. అంటే హిస్టరీ రిపీట్స్ అంటారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉన్నప్పుడు హిస్టరీ చాలా త్వరగా రిపీట్ అవుతూ ఉంటుంది. రైట్.